ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ పాస్ అవ్వాల్సిందే అని రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ అనేది తీర్పిచ్చింది. అంతకుముందు ఏదైతే ఈ టెట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వాల్సిందే అనే తీర్పుకు సంబంధించి చాలామంది ఉపాధ్యాయులంతా రివ్యూ పిటిషన్స్ సుప్రీం కోర్ట్‌లో వేయడం జరిగింది. అయితే సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా రివ్యూ పిటిషన్స్ అన్నీ కొట్టేసింది. ఎవరైతే విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యిండ్రో ఇంకా 5 ఏళ్ళకి పైగా సర్వీస్ ఉన్న వాళ్ళందరూ గూడా 2 ఏళ్లలోపు టెట్ ఎగ్జామ్ రాసి టెట్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలని సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ అర్హత 2 ఏళ్లలోపు సాధించాలని తీర్పిచ్చింది. దీన్ని రీసెంట్‌గా 3 ఏళ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పిచ్చింది. అంటే 2028 ఆగస్టు 31 వరకి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాల్సిందే అని సుప్రీం కోర్ట్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది.